నేడు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దాదాపుగా 22 లక్షల మంది అభ్యర్థులకు నీట్కు హాజరు కాబోతున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 5 గంటల 20 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరగబోతోంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతినిస్తారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత గేట్లు మూసివేయబడతాయి. నీట్ 2026 పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ పరీక్షల సంస్థ పరీక్షా పారదర్శకత కోసం అక్రమాలను నిరోధించడానికి అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది తొలిసారిగా AI ఆధారిత CCTV కెమెరాల ద్వారా అభ్యర్థుల కదలికలను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా, సిగ్నల్స్ అందకుండా ప్రతి కేంద్రంలో 5G జామర్స్ అమరుస్తున్నారు. మెటల్ డిటెక్టర్లతో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతినిస్తారు. రైట్, ఇక దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్కు పరీక్షా కేంద్రాలు సిద్ధమైపోతున్నాయి. దీనికి సంబంధించిన భారీ బందోబస్తు ఏర్పాట్లను కూడా అమలు చేయబోతున్నారు అధికారులు. దీనికి సంబంధించి మిగతా విషయాలు అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. నేడు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు రాష్ట్రం నుంచి 73,000 మంది అభ్యర్థులు పాల్గొనబోతున్నారు. పరీక్షా సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండబోతోంది. మరికొన్ని చోట్ల 5:30 గంటల వరకు పెన్ టు పేపర్ ఉండనుంది. అయితే ఈ ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సూచించారు. తేలికపాటి వస్త్రాలు మాత్రమే ధరించాలన్నారు. అలాగే సెల్ ఫోన్స్, క్యాల్కులేటర్స్, మిగతా గ్యాడ్జెట్స్ లాంటివి పరీక్షా కేంద్రాల్లో అనుమతి లేదు. హాఫ్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించాలని, అలాగే పెద్ద బటన్స్, ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు, షూస్ అనుమతి లేదంటూ అధికారులు తెలిపారు. పెన్నులు, వాచ్లు, క్యాల్కులేటర్స్, మొబైల్ ఫోన్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి అనుమతించబడవు.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరగబోతోంది. దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులకు నీట్కు హాజరు కాబోతున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 5 గంటల 20 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరగబోతోంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత గేట్లు మూసివేయబడతాయి.